అంటే మనం ఎప్పుడైనా మాట్లాడేప్పుడు ఒరే ఆ బ్రిటిష్ వాడు ఉన్నాడురా, 4 మొక్కలు ఇంగ్లీష్ నేర్పించారా, ప్రపంచం అంతా మన వాళ్ళు పనిచేస్తున్నారా, మన దేశాన్ని దోసేస్తుండొచ్చు బ్రిటిష్ వాడు, లేదు ఇంకేమన్నా చేస్తుండొచ్చు, అన్యాయాలన్నీ చెప్తాం, అన్ని అన్యాయాలే. కానీ పోత పోత ఆ ఇంగ్లీష్ నేర్పించబట్టే కదరా ఈరోజు ప్రపంచంలో మన వాళ్ళు పోయి చదువుకొని పెద్ద పెద్ద మేధావులు అయినారు, పెద్ద పెద్ద స్థాయికి పోయి ఉన్నారు. మరలా స్వతంత్రం వచ్చింది, చీకటి రోజులు, సేమ్ పాలనలు, కులాలు మతాలు, ఇదే ఆలోచనలోనే రాష్ట్రాలు ముందుకు పోతున్నాయి. కానీ ఒక కిరణంలాగా జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రంలోకి వచ్చినాక నిజంగా విషనాగుల్లోంచి ఒక మంచి ఆలోచన తీసుకొని వచ్చి, అంటే పేదవాడిని కూడా లక్షాధికారిని కోటేశ్వరుని చేయాలి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చారు. ఆ రోజు మేమంతా మాట్లాడుంటాం, ఇంగ్లీష్ అంటే ఏముంది, నేను కూడా మాట్లాడుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ అనేది లేకపోతే ప్రపంచం మనం శాసించలేము. మన ఊర్లోకి ఓకే, మన ఊరు బయట పోతే, మన రాష్ట్రాన్ని దాటిపోతే, దేశాన్ని దాటిపోతే ఈరోజు జాబులు లేవు, పరిస్థితులు బాగాలేవు, ఏమి రావటం లేదు. కనీసం ఇంగ్లీష్ అన్న నేర్చుకుంటే కనీసం ప్రపంచంలో ఏదో ఒక మూల పోయి జాబ్ చేసుకునే దానికి అవసరం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అనే ఒక ఫ్యాక్టరీ తయారు చేశారు. అంటే మనం మామూలుగా మనం మెడికల్ షాపుల్లో మెడికల్ ఎందుకంటే ఆరోగ్యానికి మనం మెడికల్ అన్ని కూడా చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం సృష్టించాడంటే ఇంకొక కొన్ని తరాలు కుటుంబాలు బాగుండేదానికి ఒక చదువు అనే దాన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చారు. అది మీకు అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండదు, అందరికీ తెలుసు. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్, వాళ్ళు బతకాలని చెప్పేసి పేదవాడిని కూడా చంపేస్తేట. ఈరోజు లాస్ట్కి కోర్టు, మాకైతే అసలుకి డౌట్, మాకు ఎప్పుడు కూడా అన్ని రివర్స్లే వస్తాయి కదా. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని స్టేలే, ఏం చేయాలన్నా ముందుకు లాగుతున్నా కూడా అడిగంటే చైన్ పెట్టి లాగేసేవాళ్ళు. కనీసం ఈరోజు కోర్టు 3వ కన్ను తెరిచి ఇంగ్లీష్ మీడియం పెట్టమంది. కానీ వీళ్ళకి భయం లేదు, ఎందుకంటే వాళ్ళకి కోర్టు అన్నా భయం లేదు. ఈ దేశం మా చేతిలో ఉంది. 3 మొక్కల ఆటలని 3 పార్టీలు ఈరోజు ఎంత అధ్వానం తీసుకొచ్చేసిందంటే మనం చాలా వెనకబడిపోతాం. మళ్ళా జగనన్న రావాలని పేదవాడు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పూజలు చేస్తున్నారు. అందరూ తన కుటుంబం బాగుండాలని పూజ చేసేది కన్నా ఒక 2 ఎక్కువ జగనన్న బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మనం బిడ్డలు కనమన్నప్పుడు మనకు ఒకే బిడ్డ, అది మనం పాటించాం. మనం ఇంగ్లీష్ వద్దంటే మన ఇంట్లో బిడ్డలు చైనాలు కూడా చైనా భాష నేర్పించాలి, సింగపూర్ భాష నేర్పించాలి మన బిడ్డలకి, మన వాళ్ళకంతా. ఊళ్ళో బిడ్డలకైతే చదవకూడదు. అందరూ బానిసత్వం. ఏంది బానిసత్వం? ఇది పోవాలి, రాష్ట్రంలో పోవాలి. ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీగా దాన్ని కావాలని కట్ చేసుకుని వస్తూ ఉంటారు. దాంట్లో 3 సంవత్సరాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ప్రజలారా ఆలోచించండి. అబద్ధం చెప్పే వ్యక్తికి ఎలా చేశారో ఇప్పుడు తెలుస్తున్నది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ కావాలి. పేదవాడు లక్షాధికారి కావాలంటే జగన్ రావాలి. ఇప్పుడు ఋషికొండ విషయంలో నానా రాగి చేశారు. ఈ రోజు సింహాచలం అప్పన్న కొండకి గుండు కొట్టేస్తా ఉన్నారు. ఈ రోజు ఏం జరుగుతుంది అనుకుంటారు? అంటే మామూలుగా మన తిరుమలకి వస్తే గుండ్లు కొట్టించుకుంటాం, దేవుడికి మొక్కుబడి తీస్తాం. అప్పన్న తిరగపోతే గుండ్లు కొడతాం. ఎందుకు కొడతాం? మనం మొక్కుబడి తీర్చేదానికి. వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ లీడర్లకి కొండలే గుండు కొట్టేస్తున్నారు, దేవుడినే గుండు కొడుతున్నారు. మనం దేవుడి దగ్గర మనం గుండు కొట్టించుకుంటే దేవుడు కొండలే గుండు కొట్టేస్తున్నారు. ఎంత టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏ కొండలు లేవు, ఆంధ్రాలో చాలా కొండలు బండాయి. అన్ని కొండలు ఈరోజు భూస్థాపితం అయిపోతున్నాయి. పేరు ఒకప్పుడు పలానా ఊర్లో పలానా ఎర్ర కొండ ఉన్నదంట, మా ఊళ్ళో మట్టి కొండ ఉన్నదంట, మా ఊళ్ళో ఇసుక దొబ్బులు ఉన్నాయంట, అయిపోయినాయి, పోతా ఉన్నాయి. ఏ పాలన లేదు. ఏం పాలన ఉందంటే 3 పాలనలు ఉన్నాయి. ఇసుక ఎత్తుకో, మట్టి ఎత్తుకో, కంకర ఎత్తుకో, మళ్ళీ ఇంకొక పాలన. ఏం పాలన? ఓం నమః ముందు ఇళ్ళ ముందుకు కూడా అర్థం కాల. ఇళ్ల ముందుకు కూడా ఈరోజు వాటర్ బాటిల్ దొరకట్లా. ఆన్లైన్లో దొరికేది ఏకైక ఈ రాష్ట్రంలో ఏమైనా దొరుకుతున్నదంటే ఈరోజు లిక్కర్. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తల్ని ఈరోజు లీడర్ని కోటీసులు చేశారు. జగన్మోహన్ రెడ్డి నేను అనకూడదు, మా లీడరు బాధలు మాకు కూడా
ఆ రోజు ఎమ్మెల్యేలంతా అనకూడదు, ఏ స్థాయికి వచ్చినారు ఎమ్మెల్యేలంతా ఈరోజు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా పేద ప్రజలు లక్షాధికారులు అయినారు, రాజకీయ నాయకులంతా కిందకు వచ్చేసినారు. అది నేను చెప్పకూడదు, నేను నా పార్టీలో చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే ఆ రోజు మాకు మట్టి లేదు, ఇసుక లేదు, కంకర లేదు, మందువు లేదు. ఇవన్నీ డబ్బులంతా పేద ప్రజలకు పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నాకు పేదలే శ్రీరామ రక్ష అన్నారు. రాజకీయ నాయకులందరూ కూడా చాలా వెనకబడిపోయినారు. అది ఎమ్మెల్యే కావచ్చు, అది ఏ ఎమ్మెల్యే అయినా సరే చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ గవర్నమెంట్లో పేదోళ్ళుగా ఉన్నారు, నాయకులు కోటీసులు అయినారు. రెండు చూడండి, ఆ రోజు పేదోడు లక్షాధికారి కోటీసు అయినాడు, రాజకీయ నాయకులు చాలా ఇబ్బంది పడిపోయినారు. రాజకీయ నాయకులు అందరూ ఈరోజు బ్యాలెన్స్. అదే ప్రాణం తీసి ప్రాణం పోయమంటారు చూడండి, వాడు సినిమాలో ఒకటి చెప్తారు, ప్రాణం తీసి ప్రాణం పోయమని. ఆ రోజు పేదవాళ్ళకి ప్రాణం పోసారు, ఈరోజు పేదవాళ్ళకి ప్రాణం తీస్తా ఉన్నారు. ఇంకా కూడా రాకపోతే చూసాం మన పక్కనే తమిళనాడు ఎలక్షన్స్ ఎట జరిగినాయా, ఏజెంట్లు కూడా కూర్చోలా, విజయ్ గెలిచిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి చిన్న పిల్లగాడు వచ్చి బూత్కా నిలబడతాడు ఈసారి. అన్నా నేనున్నాను, ఎవడు రివర్స్ మాట్లాడినా ఎవరైనా సరే మా ఓటు మా జగనానికి. పేదవాడు, చదువుకునేవాడు ఎవరైనా సరే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. జై జగనన్న, జై జై జగనన్న.